హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ ఉదయ్ని కావాలనే టీస్ చేస్తూ ఉంటే ఉదయ్ ఈగో హర్ట్ అవుతుంది. వెంటనే గగన్తో, చూడు బ్రో, నాలాంటి బ్రాడ్ మైండెడ్ పర్సన్ని హర్ట్ చేస్తుంటే ఏం జరుగుతుందో తెలుసా? మా శరత్చంద్ర అంకుల్ ఇంట్లో మీ అమ్మకి సత్కారం జరిగింది కదా, అలాంటి సత్కారమే మళ్ళీ జరుగుతుంది అని నోరు జారుతాడు ఉదయ్. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఏం జరిగింది, మా అమ్మకి ఏం జరిగింది అని చెప్పి గట్టిగా అడుగుతాడు. ఉదయ్ చెప్పకపోవడంతో ఉదయ్ గొంతు పట్టుకొని గట్టిగా పైకి సింగిల్ హ్యాండ్తో లేపుతాడు గగన్. వెంటనే భూమి, నేను చెప్తాను, ఏం జరిగిందో నేను చెప్తాను అని చెప్పి ఆ రోజు శారదకి జరిగిన అవమానాన్నంతా అపూర్వ, శరత్చంద్ర కలిసి శారదకి అలా ఇంకా తాళి తీయాలనుకునే అవమానం అంతా చెప్పేస్తుంది భూమి. ఒక్కసారిగా ఇంకా ఉగ్ర రూపం దాలుస్తాడు గగన్. పరుగున కారులో శరత్చంద్ర ఇంటికి రీచ్ అవుతాడు. మిస్టర్ శరత్చంద్ర అని చెప్పి ఇంకా గట్టిగా అరిచేసరికి శరత్చంద్ర ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. ఇంకా వెంటనే గగన్ వైపు చూస్తూ, నువ్వేంట్రా ఇక్కడ, అక్కడే ఆగు లేకపోతే చంపేస్తా అని అంటాడు శరత్చంద్ర. అయినా గగన్ వస్తూ ఉంటే తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ గన్ తీసుకొచ్చి గగన్ వైపు షూట్ చేస్తూ ఉంటాడు శరత్చంద్ర. గగన్ అలా ఇంకా తప్పించుకుంటూ వెంటనే కోపంగా ఆవేశంగా శరత్చంద్ర దగ్గరికి వచ్చి శరత్చంద్ర చేతిలో నుండి గన్ లాక్కుంటాడు. గన్ లాక్కొని గురి పెడతాడు శరత్చంద్రకే. మా అమ్మని అంతలా అవమానిస్తారా? ఈరోజు నీ చావు నా చేతిలో ఖాయం శరత్చంద్ర అని చెప్పి గట్టిగా ఇంకా అరుస్తాడనమాట గగన్. అప్పుడే అపూర్వ, వద్దు, నా బావనేమి చెయ్యొద్దు అని ఏడుస్తూ ఉంటే, అసలు దీనంతటికీ మూలం నువ్వనేదానివి లేకపోతే అందరి జీవితాలు బాగుపడతాయి. మా అమ్మని అవమానించిన ఆడదానివి నువ్వే కాబట్టి నిన్నే చంపేస్తానని చెప్పి గట్టిగా ఇంకా గురి పెడుతుంటే అప్పుడే చెర్రి అండ్ కృష్ణప్రసాద్ అరుపులు విని ఇంటి లోపలికి వస్తారు. కృష్ణప్రసాద్ అండ్ చెర్రి ఎంతలా ప్రయత్నించినా ట్రై చేసినా గగన్ వాళ్ళ మాట వినిపించుకోకుండా ఇద్దరిని పక్కకు తోసేస్తాడు. పాపం కృష్ణప్రసాద్ అండ్ చెర్రి ఇద్దరు పక్కకు పడిపోతారు. ఇంకా వెంటనే గగన్, శరత్చంద్ర, ఈరోజు అవమానానికి ప్రతీకారం తీర్చుకొని వెళ్తాను, గోరింటాకో అని గట్టిగా అరుస్తాడు గగన్. ఏంటి బాబు అని అడుగుతుంది. నీకు నీ ప్రాణాలపై ఆశుంటే నేను చెప్పినట్టు చెయ్యి అని అంటాడు గగన్. చెప్పు బాబు, ఏం చేయమన్నా చేస్తాను అని అంటుంది గోరింటాక్ పిన్ని. వెళ్ళి తాడు తీసుకొచ్చి ఆ స్తంభానికి ఆ శరత్చంద్రని కట్టేయి త్వరగా అని అంటాడు. వెంటనే ఒక రోప్ తీసుకువచ్చి శరత్చంద్రని కట్టేస్తుంది గోరింటాకు. అపూర్వ, ఆ రోజు మా అమ్మకి ఎలాంటి అవమానం జరిగిందో ఇప్పుడు నువ్వు కూడా అలాగే చేసుకోవాలి. శరత్చంద్ర, మా అమ్మ భర్త బ్రతికుండగానే మా అమ్మని అలా చెయ్యాలనే సాహసం చేశావు కదా. ఈ అపూర్వ 100 చెప్తుంది, గడ్డి తినమంటుంది. నువ్వు గడ్డి తిన్నావు, నువ్వు పనికి మాలిన పని చేశావు. ఒక భర్త ఉన్న ఒక ఆడది తను ఇలా చేపిస్తే ఎంత నరకంగా ఉంటుందో, నీ కళ్ళ ముందే నీ భార్యకి అలా జరుగుతుంటే ఎలా ఉంటుందో నువ్వు ఖచ్చితంగా చూడాలి. అపూర్వ, ఇంకా చూస్తున్నావేంటి? ఆ రోజు మా అమ్మకి ఏం జరిగిందో అదే నువ్వు కూడా నీ చేత్తోనే చేసుకోవాలి, లేకపోతే చంపేస్తా అని చెప్పి గన్ గురిపెట్టేసరికి ఇంకా ఎవ్వరు ఏమి సహాయానికి కూడా రారు. అలా ఇంకా అపూర్వ కూర్చొని ఇంకా మొత్తం అంతా చేస్తూ తన మొత్తం చేసుకుంటూ ఉంటుందన్నమాట అపూర్వ. ఇంకా అది చూడలేకపోతూ ఉంటాడు శరత్చంద్ర. గాజులు తీసేయడం, ఇంకా తన బొట్టు కూడా పక్కన పెట్టేయడం అండ్ తాళి కూడా కరెక్ట్గా ఏడుస్తూ తీయబోతుంటే ఆగు అని అంటారు గగన్. వెంటనే ఆగిపోతుంది అపూర్వ. నేను నీ అంత దుర్మార్గుణ్ణి కాదు, అందుకే తీయనివ్వను, ఉంచుకో. చూడు శరత్చంద్ర, నీ దగ్గర పొగరుందని, అధికారం ఉందని, అహంకారం ఉందని, మా అమ్మని ఎవ్వరు అడిగే దిక్కు లేరని ఇలా నీకు నచ్చినట్టు అవమానించావు కదా. ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ భార్య అలా జరుగుతుంటే నీ ప్రాణం ఎలా ఉంది? ఆ రోజు మా అమ్మకి అంతకంటే 1000 రెట్లు బాధను అనుభవించుంటుంది. ఇంకొకసారి నా ఫ్యామిలీ జోలికి వచ్చావో ఇదే నీకు ఆఖరి తప్పు.
ఈసారి మిస్ చేయను, చంపేస్తా, గుర్తు పెట్టుకో అని గన్ని విసిరి కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇంకా కృష్ణప్రసాద్ అలా గర్వంగా గగన్ వైపు చూస్తూ ఉంటారు. వెంటనే అపూర్వ ఇంక లోపలికి వెళ్ళి అపూర్వ కోసం బొట్టు తీసుకొస్తుంది. ఇంకా అలా బొట్టు పెట్టుకుంటుందన్నమాట అపూర్వ. శరత్ చంద్ర దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది అపూర్వ. అపూర్వ ఊరుకో, అయినా ఇలా మనకి జరగాల్సిందే. ఆ గగన్ గాడు చెప్పడం కరెక్ట్గానే చెప్పాడు. ఒక అమ్మాయిని ఇంతలా ఉసిరి పెట్టించకూడదు. ఆ శారద విషయంలో మనం తప్పు చేశాం కాబట్టే ఈరోజు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇంకెప్పుడు ఇలాంటి విషయాల్లో తల దూర్చకపోవడమే మంచిది అపూర్వ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు శరత్చంద్ర. ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ. నన్ను ఇలాంటి స్థితికి తీసుకొస్తావా? అందరి ముందు నన్ను ఇంతలా అవమానిస్తావా? నీ పని చెప్తాన్రా గగన్. ఇన్ని రోజులు ఏదో బచ్చావని పక్కన పెట్టాన్రా నిన్ను, కానీ ఇప్పుడు అయిపోయావు. ఈ అపూర్వ కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాన్రా నీకు అని మనసులో అనుకుంటూ కోపంగా రూమ్లోకి వెళ్ళి లాక్ వేసేసుకుంటుంది అపూర్వ. భూమి ఇంటికి రీచ్ అవుతుంది. ఇంకా వెంటనే అలా అపూర్వ దగ్గరికి వెళ్ళాలంటే నక్షత్ర అపూర్వ తలుపు కొడుతూనే ఉంటుంది. కానీ అపూర్వ డోర్ తీయకుండా అలాగే ఉండిపోతుంది. భూమి దగ్గరికి వస్తుంది నక్షత్ర. నువ్వే కదా బావకి చెప్పింది, మా మమ్మీని చంపేయాలనే కదా డిసైడ్ అయ్యావు. నువ్వు ఇలా కనబడతావు, కానీ నువ్వు చాలా స్వార్థపరురాలివి, నువ్వు సెల్ఫిష్వి, యూ చీట్ అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. ఇంకా శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది భూమి. నాన్న అని అంటుంది. భూమి, ఇవాళ మీ పిన్నికి జరిగిన అవమానాన్ని నువ్వు నీ కళ్ళతో చూడలేదమ్మా, లేకపోతే ఆ గగన్ గాడంటే ఇంకా అసహించుకునేదానివి అని అంటారు శరత్చంద్ర. ఎందుకు అసహించుకుంటాను నాన్న? బావేమీ కావాలని చేయలేదు కదా, మీరు చేశారు కాబట్టి చేశారు. చెల్లుకు చెల్లైపోయింది. చూడండి నాన్న, ఎప్పుడూ మీరే కరెక్ట్, మీరే గొప్ప అని అనుకునే భావన నుండి కాస్త బయటికి రండి. నిజానిజాలు తెలుసుకోండి. గగన్ బాబు ఇలా చేశాడంటే దానికి కారణం ఉంది, అది అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇది ఇలా ఉండగా గగన్ పాపం ఇంటికి వచ్చి అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట శారద వైపు. శారద దగ్గరికి వెళ్ళి శారదని హక్ చేసుకొని, ఎందుకమ్మా, ఎందుకు ఇంత అవమానాన్ని నీ గుండెల్లోనే మోస్తున్నావు, నాకెందుకు చెప్పలేదు అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు గగన్. అంటే గగన్కి అని చెప్పి పాప నిజం తెలిసిపోయేసరికి, అమ్మ ఎప్పుడు ఇంకా ఎలాంటి అవమానం పడకూడదు, ఇది నా మాట, నిన్నెప్పుడు నేను కంటికి రెప్పలా చూసుకుంటాను అని చెప్పి పాపం గగన్ శారదని పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ ఇంకా అలా ఆఫీస్కి భరతనాట్యం ఆఫీస్కి వస్తూ ఉంటే అకాడమీకి అప్పుడే కరెక్ట్గా ఉదయ్ ఒక అమ్మాయితో మాట్లాడుతూ కనబడతాడు. ఏంటి వీడు అని చెప్పి ఇంకా గమనిస్తూ ఉంటాడనమాట గగన్. అలా ఇంకా అతనైతే చూస్తూ ఉంటాడు. ఇంకా గగన్ అదంతా గమనించిన తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఎక్స్క్యూజ్ మీ అని అంటారు. యా, హూ ఇస్ దిస్ అని అడుగుతుంది ఆ అమ్మాయి. మీకు ఉదయ్ తెలుసా అని అడుగుతారు. తెలుసా ఏంటి, హీఈస్ మై బాయ్ ఫ్రెండ్ అని అంటుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. వాట్, ఈజ్ హీ యువర్ బాయ్ ఫ్రెండ్? బట్ అతనికి మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఇంకొక 2 డేస్లో మ్యారేజ్ ఉంది అని అంటారు. సో వాట్, చూడండి మీరెవరో నాకు తెలీదు, బట్ చూడ్డానికి స్టైలిష్గానే ఉన్నారు. ఇప్పటి కల్చర్ ఎలా ఉంటుందో మీకు తెలీదా? అలా అయితే నేను ఉదయ్కి 5th గర్ల్ ఫ్రెండ్ని. అంతకుముందు తనకి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందుకే వచ్చే అమ్మాయిని కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పట్లో అమ్మాయిలు ఎలా ఉంటున్నారు చూడండి. ఒకటి మాత్రం నిజం, నేను ఉదయ్ రిలేషన్లో ఉన్నాం, అది మాత్రం నిజం. 2 రోజుల్లో పెళ్లి జరుగుతుందన్నారుగా, పెళ్ళైపోయేలోపు బ్రేకప్ చెప్పుకుంటాంలే అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. అంటే వీడు ఫ్యామిలీ మెంబర్స్ ముందు మాత్రం చాలా శ్రీరాముల్లాగా, కనీసం భూమి తప్ప ఎవ్వరి వైపు కన్నెత్తి కూడా చూడని వాళ్ళలాగా, క్లాసికల్ డ్యాన్స్ అంటే ప్రాణంలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇటువైపేమో ఇంతమంది అమ్మాయిల్ని గర్ల్ ఫ్రెండ్గా ఉంచి వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు. చెప్తా
ఆ శరత్చంద్ర సంగతి చెప్తా అని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఉదయ్ భూమి దగ్గరికి వస్తాడు. భూమి, ఒక్క సెల్ఫీ ఇస్తావా ప్లీజ్ అని అడుగుతాడు. భూమి మాత్రం ఏమీ మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోతూ ఉంటే, ప్లీజ్ భూమి ఒకే ఒక్క సెల్ఫీ అని చెప్పి అలా ఇంకా ఫోన్ తీసుకొని సెల్ఫీ దిగబోతుంటే గగన్ వచ్చి గట్టిగా ఉదయ్ చేయి పట్టుకుంటాడు. ఒక్కసారిగా ఉదయ్ షాక్ అయిపోతాడు. ఏంటి బ్రో, తెలీదా నీకు? డాన్స్ అకాడమీలో ఫోన్స్ నాట్ అలౌడ్, నీకిచ్చిన అగ్రిమెంట్లో చదవలేదా అని గట్టిగా చెయ్యి విరుస్తూ ఉంటాడనమాట గగన్. బ్రో ఇదేదో మెల్లగా చెప్పొచ్చు కదా, ఇంత గట్టిగానా? సరే ఫోన్ పెట్టేసి వస్తానని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఉదయ్. ఇంకలా భూమి గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటే గగన్ భూమి వైపు చూస్తూ, 2 రోజుల పెళ్ళి కదా, డాన్స్ అకాడమీని ఎలా మేనేజ్ చేస్తావు అని అడుగుతారు. ఏం చేయమంటావు బావా, ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాన్నే త్యాగం చేయాలనుకుంటున్నాను. అలాంటిది ఈ డాన్స్ అకాడమీలో క్లాసెస్ని మేనేజ్ చేయడం కష్టమా అని భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకలా గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా 2 డేస్ పాస్ అయిపోతాయి. ఇంకలా గగన్ పెళ్ళికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటాడు. శారద, గగన్ ఇప్పుడు నువ్వు భూమి ఉదయల పెళ్ళికి వెళ్తున్నావా అని అడుగుతుంది. అవునమ్మా, పెళ్ళికే వెళ్తున్నాను అని అంటారు. అది కాదు నాన్న, ఇప్పుడు నువ్వు వెళ్ళడం అవసరమా అని అంటుంది. అమ్మా, భూమి ఒక ట్రాప్లో పడబోతుంది కాబట్టి తనని ఆ ట్రాప్ నుండి బయటకు తీసుకురావాలంటే అది నా వల్లే అవుతుంది. ఒక ఆడపిల్ల జీవితాన్ని నా కళ్ళ ముందు అన్యాయం అయిపోవడం నేను తట్టుకోలేను అని చెప్పి గగన్ అలా ఇంక బయలుదేరుతాడు భూమి ఉదయ్ల పెళ్ళికి. ఇంకలా భూమి ఉదయ్లిద్దరినీ రెడీ చేస్తూ ఉంటుంది అపూర్వ. ఇంకలా భూమి వైపు చూస్తూ, భూమి నువ్వు గగన్ని హ్యాపీగా ఎలా అయినా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, కానీ వాడు నిన్ను కనీసం మొహం కూడా చూడ్డు. ఎందుకంటే వాళ్ళ అమ్మకు జరిగిన అవమానం బట్టి వాడు చూడనే చూడడు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఆ ఉదయ్ని పెళ్లి చేసుకొని జీవచ్చంలా పడి ఉంటావని చెప్పి ఇంకలా చూస్తూ ఉంటే పాపం భూమి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. శరత్చంద్ర అలా ఇంకా పెళ్లిపీటల దగ్గరికి భూమిని తీసుకొస్తారు. ఇంకా ఉదయ్ కరెక్ట్గా భూమి వెళ్ళ తాళి కట్టబోతుంటే 1 minute అని చెప్పి సౌండ్ వినబడుతుంది. అందరూ అటుగా చూసేసరికి అక్కడ గగన్ ఉంటాడు. ఇంకా గగన్, మిస్టర్ శరత్చంద్ర, నేను వచ్చానంటే కంగారు పడద్దు, నీకొక ముఖ్యమైన విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. చూడు మిస్టర్ శరత్చంద్ర, భూమిని నీ ఫ్రెండ్ కొడుక్కే ఇచ్చి పెళ్లి చేస్తున్నానని తెగ సంబరపడిపోతున్నావు. కానీ వాడు ఎలాంటి వాడు, ఎక్కడ చదువుకొని వచ్చాడు, ముందు వాడి క్యారెక్టర్ ఏంటనేది తెలుసుకునే మినిమం కామన్ సెన్స్ కూడా నీకు లేదా? ఒకసారి ఈ ఫోటోలు చూడు, వీడియో చూడు, వాడినే అడుగు అని అంటారు. ఇంకా 10 మంది అమ్మాయిలతో మధ్యలో ఫోటో దిగడం అండ్ అలా ఒక్కొక్కరితో క్లోజ్గా ఉండడం అండ్ వాడి సోషల్ మీడియాలో స్టేటస్లు మొత్తం ఇంకా అలా ఉండడం అదంతా చూపిస్తాడు. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతారు. ఇంకలా ఉదయ్ని అడుగుతారు, ఏంటి ఉదయ్ ఇది, నువ్వు భూమిని మాత్రమే ప్రేమిస్తున్నానని చెప్పావు, మరి ఏంటిది అని అడుగుతారు. అయ్యో అంకుల్, ప్రేమకి పెళ్ళికి సంబంధం ఏముంది అంకుల్, అయినా అలా అయితే పాయింట్ టు పాయింట్ మరి ఆ గగన్ని భూమి ప్రేమించలేదా, నన్ను పెళ్లి చేసుకోవట్లేదా? నేను కూడా అంతే, భూమిని పెళ్లి చేసుకుంటాను, నాకు నచ్చిన అమ్మాయిని ప్రేమించాను, అదంతా గతం అంకుల్ అని అనేసరికి ఉదయ్ చెంప మీద కొడతాడు శరత్చంద్ర. నీలాంటి వాడికిచ్చి నా కూతుర్ని ఎలా పెళ్లి చేస్తాననుకున్నావు, పోరా అని చెప్పి శరత్చంద్ర వాడిని గెంటేస్తాడు. వావ్, నీతికి నిజాయితీకి మారు పేరు శరత్చంద్ర, పరువుకి ప్రాణమిచ్చే వ్యక్తి శరత్చంద్ర, సూపర్. కానీ నేను నిన్ను ఒకే ఒక మాట అడగాలనుకుంటున్నాను, అసలు నీకు కొంచెమైనా మనిషిలాగే ప్రవర్తిస్తున్నావా శరత్చంద్ర? భూమి ఆడపిల్ల అనుకుంటున్నావా, కీలు బొమ్మ అనుకుంటున్నావా? అంటే ఈ సంబంధం కాకపోతే ఇంకొక సంబంధం, ఇంకొక సంబంధం కాకపోతే ఇంకొక సంబంధం, అలా వరుసగా ఒక 100 సంబంధాలు తెచ్చి భూమిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి పెళ్లి పిట్టలపై కూర్చోపెట్టి వాళ్ళు చీకొట్టి వెళ్ళిపోతున్నా ఇలాగే భూమిని కూర్చోబెడతావు కదా నువ్వు. భూమి మనసును మాత్రం నువ్వు అర్థం చేసుకోవు కదా అని అంటారు గగన్. భూమి, నీకైనా మనస్సాక్షి ఉందా? అయినా మీ నాన్న 100 పెళ్లి సంబంధాలు చూపిస్తే తల వంచి కూర్చుంటావా అని అడుగుతాడు గగన్. ఇంక వెంటనే భూమి గగన్ దగ్గరికి వస్తుంది.
వచ్చి బావా ఇప్పుడు చెప్తున్నాను, నాకు నీకంటే ఎవరు ఎక్కువ కాదు, ఎలా అయినా మనకి ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది అనే ఆశతోనే నేను ఇదంతా చేస్తాను కూడా. ఇప్పుడే చెప్తున్నాను నాన్న, నాకు గగన్ బావ అంటే ప్రాణం, గగన్ బావే నా లోకం. నేను గగన్ బావని తప్ప ఎవరిని నా భర్తగా ఊహించుకోలేను. కాబట్టి నేను ప్రాణం ఉన్నంత వరకు గగన్ బావనే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే ఇంట్లో ఒంటరిగా ఉండిపోతాను. అంతేకాని నన్ను మీరు ఇబ్బంది పెట్టకండి, నన్ను మీరు ఇన్ని పెళ్లి సంబంధాలు తీసుకొచ్చి ఒక పశువుని చూసినట్టు చూడకండి అని భూమి గట్టిగా చెప్తుంది. ఇంకా శరత్చంద్ర అలా చూస్తూ ఉంటే అపూర్వ, బావా నువ్వు తన మాటలకు కరగద్దు బావా అని అంటుంది. పిన్ని, ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు నాన్న, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను గగన్ బావనే పెళ్లి చేసుకుంటాను అని గట్టిగా ఫిక్స్ అయ్యేసరికి ఇంకా శరత్చంద్ర ఆ మండపంలో ఉన్న తాళిని తీసుకొచ్చి గగన్ చేతిలో పెడతాడు. రేయ్ కట్రా తాళి, నా కూతురి మెల్లో తాళి కట్టు, ఎందుకంటే నా కూతురి మొహంలో సంతోషమే నాకు కావాలి. అవును, మీ ఇద్దరిని విడతీయడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, అవన్నీ తెలుసుకొనే నా కూతురు నీతో పెళ్లిని వద్దనుకుంది. ఇప్పుడు నేనే చెప్తున్నాను, కట్టరా తాళి అని అంటారు శరత్చంద్ర. చూడు, నువ్వు చెప్పావని నేను తాళి కట్టను, కానీ భూమికి ఇంకా అవమానాలు జరగకుండా ఉండాలనే నేను తాళి కడతాను అని చెప్పి ఇంకా గగన్ భూమి మెడలో తాళి కడతాడు. ఒక్కసారిగా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా అందరూ అక్షింతలు వేస్తూ ఉంటే గగన్ భూమి ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ కళ్ళల్లోకి చూసుకుంటూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.